అడవిలో అగ్నిలాంటి తేజస్సు. ఓ యోధుడు శిలల మధ్య భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. కానీ ఎందుకు? తరతరాలుగా భక్తులు నమ్మిన ఈ పవిత్ర తీర్థం వెనుక దాగున్న రహస్యం మీకు తెలుసా? ఇతడే దేవసేనాని. తారకాసురుని సంహరించిన అనంతరం కార్తికేయుడు బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి కావాలనుకున్నాడు. తిరుమల కొండల్లో అతను భయంకరమైన తపస్సులో మునిగిపోయాడు. అడవి నిశ్శబ్దంగా మారింది. ఆకాశం నల్లగా మారి ఉరుములు ఉరుముతున్నాయి. దేవతల హృదయాలు కంపించాయి. శివుడు, మహావిష్ణువు, బ్రహ్మ ముగ్గురూ కలిసి కుమారస్వామికి ఆశీర్వాదం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆశీర్వాదంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భూమిని ఛేదించాడు. పవిత్ర జలధార భూమిలో నుంచి ఉద్భవించింది. ఈ నీటిని కుమారధార తీర్థం అని పిలుస్తారు. ఇప్పుడు ఈ తీర్థం పవిత్రతను సంతరించుకుంది. భక్తులు దీని ద్వారా మోక్షాన్ని పొందగలరు.